గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పీడీఎఫ్ మరియు యూటీఎఫ్ను విమర్శిస్తూ మాజీ ఎంపీ హర్షకుమార్ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలను ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. బుధవారం సాయంత్రం కాకినాడ యూటీఎఫ్ హోంలో మీడియా సమావేశంలో ఐవీ మాట్లాడుతూ పీడీఎఫ్ ఎల్లప్పుడూ ప్రజాపక్షమే అన్నారు. పీడీఎఫ్, యూటీఎఫ్ అధికార కూటమికి అమ్ముడుపోయారని ఆధారాలు లేని ఆరోపణలు చేశారు. రాజమండ్రిలో హర్షకుమారు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. నామినేషన్ సంబంధించిన విషయం మీద, తిరస్కరణకు సంబంధించిన విషయం మీద, యూటీఎఫ్, పీడీఎఫ్ పార్టీ అనేటువంటి విషయాల మీద, కులం మీద ఆయన కొన్ని ప్రస్తావనలు చేశాడు. ఆధారరహితమైనటువంటి ఆరోపణలతోటి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలని పీడీఎఫ్ పక్షాన ఖండిస్తూ ఉన్నాం. ఈ వ్యాఖ్యలని వెనక్కి తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఓటర్లకి తప్పుడు సమాచారం ఇచ్చి మాట్లాడుకోవడం ద్వారా మీకు ఒరిగేదేమీ లేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. మీ అభ్యర్థికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఉంటే మీరు మాట్లాడుకోండి, కానీ పీడీఎఫ్కి సంబంధించినటువంటి అభ్యర్థి మీద ఈ రకమైనటువంటి పద్ధతులు మాట్లాడడం అనేటువంటి సరైనది కాదు. ప్రతి మనిషికి సమాజంలో పుట్టుక ముద్రలు ఉండొచ్చు. అంత మాత్రాన పీడీఎఫ్ అభ్యర్థులు కులానికి ప్రతినిధులు కాదు. కులంగా ఓటేయమని చెప్పి మేము అడగం. మేము ఒక డెమోక్రటిక్గా దశాబ్దాల తరబడి వివిధ ప్రజా సంఘాల్లో పనిచేస్తూ ప్రజల సమస్యలకు పరిష్కారం చేసేటువంటి పని చేస్తున్నాం. ఎవరు అధికారంగా ఉంటే ఆ రాజకీయ పార్టీల మీద పోరాడుతున్నాం. అందువల్ల మాది పార్టీ రాజకీయాలు కాదు, ప్రజాపక్ష రాజకీయాలని చెప్పి చెప్పదలిచింది. యూటీఎఫ్, పీడీఎఫ్ అమ్ముడుపోయినటువంటి నాయకులని చెప్పడం అంటే ఏ పద్ధతిలో మీరు అమ్ముడుపోయారని చెప్తారు? ఓటమికి అమ్ముడుపోయారని ఎట్లా చెప్తారు? ఈ 2007 నుంచి పీడీఎఫ్ అభ్యర్థులందరూ పాలకపక్షం ఎవరైతేనేమి మీ ప్రజా వ్యతిరేక విధానాలన్నింటినీ ఇన్సైడ్ కౌన్సిల్, అవుట్ సైడ్ కౌన్సిల్ ఆ రకంగా విమర్శిస్తూ వచ్చింది, వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ వచ్చింది. పీడీఎఫ్ అమ్ముడుపోవడం ఏంటి? అమ్ముడుపోయినట్టు మీరు ఎట్లా ప్రకటన చేస్తారు? ఎట్లా సమాచారం చెప్తారు? మీరు ఏ ఉదాహరణ చెప్తారు? ఈ రకమైనటువంటి పద్ధతిలో మాట్లాడుకోవడం వల్ల ఉపయోగం లేదు. మీరు నిజాయితీగా ఈ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను చెప్తా ఉన్నాం. అందువల్ల ఎలాంటి తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా మీకేం ఒరిగేటువంటి వ్యవహారం లేదని చెప్పి అదేదో నామినేషన్ ప్రక్రియలో చెక్ చేసేటప్పుడు అవన్నీ చాలా కన్ఫర్మ్గా అన్నీ బాగున్నాయని చెప్పి వాళ్ళు చెక్ లిస్ట్ చేసి ఇవ్వడం జరిగింది. సరే, ఏమైనా ఉంటే వాళ్ళు ఒక నోటీస్ ఇవ్వాలి, ఎందుట్లో ఈ కాలం పూర్తి చేయలేదని చెప్పాలి. ఏలూరు విభాగానికి బాధ్యతలు అప్పచెప్పారు. మరి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్కి ఏ అవగాహన ఉందో మాకు తెలియదు. వాళ్ళన్నీ చూశారు, అంతా బాగుందని చెప్పారు. కానీ చివరి సమయంలో పలానా చోట ఒక కాలంలో రాఘవులకు సంబంధించి అది ఫిల్ చేయలేదని చెప్పారు. రైట్, ఓకే, మీ యొక్క ఎన్నికల నిబంధనల మేరకే దానికి సంబంధించిన రీసబ్మిషన్ చేస్తామని చెప్పాం. దాన్ని ఆయన ఎట్లా చెప్తున్నాడు? అదే ఈయన పీడీఎఫ్ అభ్యర్థి ఎస్సీ కాబట్టి ఆయన కనుక రంగంలో ఉన్నట్లయితే అది హర్షకుమార్ యొక్క గెలుపుకి ఓటమికి అది కారణం అవుతుందని చెప్పి ఆ రకంగా ఆయన ఓట్లు చీల్చడం కోసం ఈ యొక్క అధికార పార్టీ కూటమి ఈ రకంగా ఆయన యొక్క నామినేషన్ యాక్సెప్ట్ చేసినట్లుగా ఆయన మీడియాతో మాట్లాడినటువంటి పరిస్థితుంది. ఈ రకంగా నిబంధనావళి ప్రకారంగా ఆ యొక్క నామినేషన్ ప్రక్రియకి సంబంధించిన నిబంధనావళి ప్రకారంగా దాన్ని యాక్సెప్ట్ చేశారు. మేమే తప్పుడు సమాచారం ఇవ్వలేదు. పలానా చోట మాత్రం ఒక చిన్న ఆ కాలం పూర్తి చేయలేదని పూర్తి చేసి ఇవ్వడం జరిగింది. ఆ రకంగా మిగిలిన వాళ్ళకి సంబంధించి కూడా జరిగే వాళ్ళ పద్ధతులు వాళ్ళు చేసి ఉండొచ్చు. అందువల్ల మా నామినేషన్ యాక్సెప్ట్ చేయడానికి, రిజెక్ట్ చేయడానికి దాని కులమ అంటగట్టి లేకుంటే దాన్ని ఆయన ఓటమికి ఇది కారణం అవుతుంది అనేటువంటి పద్ధతిలో మాట్లాడడం, ఈ రకమైనటువంటి పద్ధతులు లేకుంటే అమ్ముడుపోయారని చెప్పి కూటమికి ఇందులో ఆ కూటమికి అమ్ముడుపోవడం ఏంటి అసలు? కాబట్టి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు సరికాదని చెప్పి చెప్పదచ్చింది.